పక్క పార్టీ 5 ఏళ్ల ఏలుబడిలా కలియుగ దైవం ఏడుకొండల ఎంకన్న గుడికాడ లడ్డూ ప్రసాదంలో వాడిన నెయ్యిని మొత్తం కల్తీ చేసిరట. పాయకాన్లు గడే కెమికల్స్తో తయారు చేసిన నెయ్యిని లడ్డూలా వాడిర్రట. ఒక తిరుపతి ఎంకన్న గుడికాడనే కాదు, అటు శ్రీశైలం మల్లన్న గుడికాడ కూడా వాడిర్రట. ఏం వాడో ఏమో పొండ్రి. 5 సంవత్సరాలు కల్తీ అయిన గీ బాధేస్తుంది. అలాంటి గీ తీసుకొచ్చారు, మామూలు కెమికల్స్ తో తయారు చేశారు. పేపర్లో వస్తే నాకే ఆశ్చర్యం వస్తా ఉంది. ఈయనరా ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ని గీలో వేసి దాన్ని మళ్ళీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి. ఒక తిరుపతి ఏడుకొండల ఎంకన్న గుడికాడనే కాదు, అటు శ్రీశైలం మల్లన్న గుడికాడ కూడా కల్తీ అయ్యిందట. ఆ ముచ్చట గుడి నుండి శ్రీశైలంలో కూడా కల్తీ జరిగిందని. కెమికల్స్ 2 ఉన్నాయి. కెమికల్స్ వాడినప్పుడు కొన్ని వెజిటబుల్ వాడతారు. వెజిటబుల్ ఫ్యాట్ వాడితే ఎక్కువ రేటు, అనిమల్ ఫ్యాట్ అయితే తక్కువ రేటు. అది కూడా కలిపారని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. మొన్నటిదాకా తిరుమల తిరుపతి గుడికాడనే కల్తీ నెయ్యితోని లడ్డూ ప్రసాదాలు చేసిర్రట అనుకుంటే, ఇప్పుడు శ్రీశైలం మల్లికార్జున స్వామి గుడికాడ కూడా కల్తీ నెయ్యి ముచ్చట కొత్తగా బయటపడ్డదట. అయ్యా సీఎం చంద్రాల సారు మరి ఇప్పుడు కల్తీ నెయ్యి ముచ్చటను ముంగటేసుకొని పంక పార్టీని బదనాం చేసుకుంటా పొద్దు గడుపుకుంటా ఉంటే అయిపోతుందా? ఏపీలో అటు పబ్లిక్ చాలా అవస్థలు పడుతుర్రు. మీరు ఎన్నికల ముంగట అమలు చేస్తామని చెప్పిన సూపర్ 6 పథకాలు పురాగా అమలుగాక అంత పరిశాన్ ఉన్నది. లడ్డు పంచాది ముంగట చేసుకున్నట్టే మీ సూపర్ 6 పథకాలు కూడా ముంగట చేసుకొని బిరానా అమలు చేయకపోయినరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.